ఎన్ని చెప్పాలి? ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నావు. పెళ్ళి 6 నెలలు అవుతుంది. నెమ్మదిగా నేర్చుకుంటున్నాను కదండి. మళ్ళీ అదే మాట. ఒక పనైనా సరిగ్గా చేసావా? మరి అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. నోర్మోయ్, ఇంకో మాట అంటే చంప పగులుద్ది. అయ్యో అలా కోపం పడకూడదురా. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి అప్పుడే అన్నీ రావు. పుట్టింట్లో సౌకర్యాలతో సుకుమారంగా పెరుగుతుంది. ఒక్కసారిగా అత్తారింటికి వచ్చి పనులు చేయాలంటే అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. కోపంగా చెప్తే ఎవ్వరికీ అర్థం కాదు. ప్రేమతో ఓపికగా చెబితే సిగ్గుపడి అర్థం చేసుకుని వాళ్లే నేర్చుకుంటారు. ఇంట్లో గెలవడం కాదురా, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని కలిసి ఉండడం ముఖ్యం. కీర్తి, ఏంటి? సారీ. ఉదయం నిన్ను కొట్టినందుకు కోపంలో కూడా ఏదేదో తిట్టేశాను. ఏమనుకోకు. అయ్యో పర్లేదండి, నేను కూడా అన్ని త్వరగా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. అని నువ్వు ఒక్కదానే చేయక్కర్లేదులే, నేను కూడా హెల్ప్ చేస్తాను. కీర్తి, బామ్మగారు రండి. ఇదిగో మీకోసం పన్నీర్ కర్రీ చేశానమ్మా, తీసుకో. థ్యాంక్ యూ బామ్మగారు. చాలా థ్యాంక్స్ బామ్మగారు. మీ ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఇలాగే ఉండండి. కోపంగా మాట్లాడితే మనసు బాధపడుతుంది, ఓపికగా చెప్తే మనసుకు అర్థమవుతుంది. అందుకే రిలేషన్లో కోపం కంటే ఓపికగా ఉండటం ముఖ్యం.